Audio Jungle. Audio Jungle. Sir, okay, thank you, sir. Okay, sir. అట్లా పెట్టండి సార్. ఇప్పుడు ఈ కాలేజ్ కాదు సార్, నేను తమరు దృష్టిలో కూడా ఎవరు ఉంటే నాకు చెప్పండి. ఆ క్యాండిడేట్ అక్కడ పెడదాం చెప్పండి. మీరు ప్రెసిడెంట్ వచ్చింది సార్. సరే సార్. శ్రీనివాస్ గారు, మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రంలో కుల గణాంకాల కోసం దేశవ్యాప్తంగా 2025లో జరిగే జనగణనతో పాటు కుల గణాంకాలు కూడా చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా రేపు 25వ తారీఖున సోమవారం రోజున గ్రీవెన్స్ డే 26 జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు అందరు కార్యవర్గాలు మరి ఆ రోజున నిరసన కార్యక్రమం తెలియజేసి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం సమర్పించాలని ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం మరి అధ్యక్షుడిగా ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బీజేపీ నాయకులందరూ కూడా కుల గణాంకాలు చేయాలి అని చెప్పని పార్లమెంటు సాక్షిగా అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు కూడా యావత్తు దేశ ప్రజలందరూ కూడా తెలుసు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుల గణాంకాలు ఊసుకోవడం ఎత్తల. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కుల గణాంకాలు చేస్తాం, చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తాం, ఎవరికి లేనటువంటి క్రిమిలేని ఎత్తేస్తామని చెప్పని ఒక దంపుడు ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగానూ మాట్లాడటం రాజకీయ పార్టీలకే చెల్లుబాటు అయిందనేది మనందరం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. అయితే దీనివల్ల గతంలో బ్రిటిష్ వారు ఈ కుల గణాంకాలు చేసే నిమిత్తం, జనగణన చేసే నిమిత్తం ఆ రోజున ఒక ఓబీసీ కాలాన్ని పెట్టడం కూడా జరిగింది. మనకి స్వతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాలు అవుతూ ఉంటే ఆ కాలాన్ని తీసేసేటువంటి ఘనత స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజకీయ పార్టీలకే దక్కిందనేది మీ అందరూ కూడా తెలిసేటువంటి విషయమే. దీనివల్ల దేశంలో ఉన్నటువంటి సమస్త రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఓబీసీలు కోల్పోతూ ఉన్నారు. కోల్పోయే క్రమంలో ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్యలు చేపట్టడం అనేది కేంద్ర ప్రభుత్వానికి నేను తగునని అడుగుతూ ఉన్నాను. అయ్యా, దేశంలో సంపదను సృష్టిస్తున్నటువంటి ఈ యొక్క కులాలు, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటిది ఈ కులాలు, మరి కుల వృత్తుల మీదే జీవిస్తూ కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేటువంటి ఈ కులాలు నోరు వాయా లేనటువంటి కష్టజీవులు, శ్రమజీవులు, కుల వృత్తులకే పరిమితమైనటువంటి ఈ జాతులన్నీ కూడా మరి గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మోగజీవుల్లాగా ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజున విద్య చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నా, ఏ రకమైనటువంటి రాజకీయాల్లో వెళ్ళాలనుకున్నా ఆర్థిక స్తోమతలు లేక విలవిలలాడుతున్నటువంటి ఈ కుటుంబాల్ని కనీసం కేంద్ర ప్రభుత్వాలు దీన్ని సరైనటువంటి విధానంలో పెట్టకుండా ఈ రోజున కాలయాపన చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, నేను ఒక బీసీ వాదినని చెప్పుకున్నాడు. ఈ రోజు వరకు కూడా 3 సార్లు ఈ దేశ ప్రజలు వారికి పట్టం కట్టారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు తప్పనిసరిగా కుల గణాంకాలు చేయాలని చెప్పని పలు సందర్భాల్లో కూడా మేము దేశ రాజధానిలో వారిని కలవటం జరిగింది, మంత్రులు కలవటం జరిగింది, పార్లమెంటు సభ్యులు కలవటం జరిగింది. ఎవరు కూడా దీని యొక్క ఊసే ఎత్తనటువంటి పరిస్థితిలో ఇవాళ చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంపీలు ఆయా రాష్ట్రాల్లోకి వెళ్ళి మేము బీసీ సామాజిక వర్గం చెందిన వారిని, మీరు మమ్మల్ని ఓట్లేపించి గెలిపించండి, మేము చట్టసభల్లోకి వెళ్ళి మీ సమస్యలు మాట్లాడతాం ఉన్నటువంటి ఆలోచన చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఈ రోజు వరకు కూడా చట్టసభల్లో కుల గణాంకాలు చేయకపోతే
పార్లమెంటుని మేము స్తంభింపజేస్తున్నామని చెప్పని అన్ని రాజకీయ పార్టీలుగా మూకమ్మడిగా వస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ కులగణాంకాలు చేస్తేనే ఈ భారతదేశంలో మరి అన్ని వర్గాలకు కూడా అన్ని రంగాల్లో కూడా సముచితమైనటువంటి స్థానం దక్కిద్దని ఆలోచనతోనే గత కొన్ని దశాబ్దాలుగా మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మరి జంతర్ మంతర్ దగ్గర కానీ రాష్ట్రంలో కానీ ఈ కులగణాంకాలు చేయాలని చెప్పని మండల సిఫార్సులు కూడా అమలు చేయాలని చెప్పని మరి చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పని ఎవరికీ లేనటువంటి క్రిమినల్ ఎత్తేయాలని చెప్పని పలు తపాలుగా వాళ్ళ మహిళలు ఉన్నారు. ఈ దేశంలో మహిళలు పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పాడు. కనీసం ఇవాళ మహిళలకు 33% రిజర్వేషన్ని ఇటీవలే కొత్త భవనంలో పార్లమెంటు భవనంలో మోడీ గారు ప్రారంభించడం ఆ రోజున తొలిగా ఆ బిల్లులు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దానిలో కూడా ఓబీసీలు మహిళలు మా వాటా ఎంత అని ఏ రాజకీయ పార్టీ కూడా చట్టసభలు అడగకుండా బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజున మరి ఈ యొక్క విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం 25వ తారీఖున సోమవారం రోజు 26 జిల్లాల్లో బీసీ కుల జనగణన జరిపించాలి అని చెప్పేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా కలెక్టర్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక బీసీ సంక్షేమ సంఘ నాయకులు అందరూ కలిసి మెమరాండం ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం చేయటమైంది. దానికోసం మరి ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయటమైంది. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా బీసీలకు ఎవరైనా మేము మేలు చేశాము అంటే కుల జనగణన జరగకుండా బీసీలకు ఎవరు ఏ మేలు చేసినా ఉపయోగం లేదు. దానికోసం మరి ప్రతి పార్లమెంటు సెషన్ టైంలో కానీ మండల్ డే సమయంలో కానీ దేశవ్యాప్తంగా తిరుగుతూ కుల జనగణన గురించి బీసీ సంక్షేమ సంఘం అహర్నిశలు పాటుపడతా ఉంది. మరి ఈ బీహార్లో కుల జనగణన జరిగితే 2 కులాలను ఏదో ఎక్కువ చేసి చూపించారని, అదేవిధంగా ఆంధ్రాలో మరి గత ప్రభుత్వం కుల జనగణన చేస్తే ఆ రిపోర్ట్లు బయటకు పెట్టబోవటం ఇప్పుడు తెలంగాణలో జరుగుతూ ఉంది. ఈ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వమే సమగ్ర కుల జనగణన జరిగించాలి అని చెప్పేసి మా యొక్క ముఖ్యమైన డిమాండు. దీనికి స్పందించి మరి కార్యాచరణ వాళ్ళు ప్రకటిస్తే బాగానే ఉంది. లేని పక్షంలో బీసీ సంక్షేమ సంఘం అనేది అన్ని కలెక్టర్ల ముట్టడి కానీ అసెంబ్లీ ముట్టడి కానీ చేసి ఈ కార్యక్రమాన్ని తీవ్రతరం చేసి బీసీ కుల జనగణన జరిగే వరకు మా పోరాటం ఆగదని ఈ యొక్క పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో కూడా కుల జనగణన మీద సోమవారం రోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమని రాష్ట్ర అధ్యక్షుల వారు కేసన శంకర్రావు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మా నియోజకవర్గ నాయకులందరినీ కూడా కలుపుకొని మేము కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. మరి నిజానికి మనందరం ఆలోచిస్తే బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా రాష్ట్రంలో దేశంలో సంపద సృష్టించే మనం కేవలం ఓటర్లుగానే మారుతున్నాం. మనందరం గమనించాలి. ఈ రాష్ట్ర పరిస్థితులు కూడా చూస్తే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రధాన 2 పార్టీలు కూడా జై హో బీసీ జై బీసీ అంటున్నారు. మరి ఎలక్షన్ అయిన తర్వాత టార్గెట్ చేసి బీసీ సామాజిక వర్గాల్లోనే బీసీ నాయకులు కానీ బీసీ కార్యకర్తలను మాత్రమే ఎక్కువ మందిని టార్గెట్ చేయడం, వారు కేసుల్లో ఇరుక్కోవడం, అనేక రకాల హింసలు పడుతున్నాం. మరి మనందరం కూడా బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఇది గమనించుకోవాలి. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, ఎలక్షన్స్కి మాత్రమే మనం అవసరం. రాజకీయంగా ఓటు వేయడం మాత్రమే. ఓటు వేసిన తర్వాత మన సమస్యలు మన బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు. కుల జనగణన గురించి మాట్లాడితే ఇవాళ శ్రీశైలంలో ఎన్ని పుళ్ళు ఉన్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే లెక్కలు చెప్తాయి. ఎన్ని ఏనుగులు ఉన్నాయంటే చెప్తాయి. ప్రతి ఒక్క దానికి కూడా లెక్కలు ఈజీగా తీస్తారు. ఒక్క బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీరికి సంబంధించి మాత్రం కుల జనగణన లెక్క తీయరు. ఎందుకంటే వారి కుర్చీలకు ప్రమాదం కాబట్టి. దయచేసి మనందరం కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ కూడా బీసీ సామాజిక వర్గాలకి బీసీ సంఘాలకి అండదండలుగా ఉండి భవిష్యత్తు
మన రాజ్యాధికారాన్ని మనం పరిపాలించుకునే దిశగా పనిచేయాలి అంటే కుల జనగణన గురించి మనం రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్నో ధర్నాలు ఎన్నో నిరసన ర్యాలీలు చేయడం జరిగింది. మీ అందరం కూడా బీసీ సామాజిక వర్గాలందరం కూడా నడుం బిగించి మన హక్కులు మనం సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.